దేవుని సహవాసములో నుంచి, ఆయన రక్త మాంసాలలో నుంచి నీవు దూరమైపోతున్నప్పుడు దేవుని శక్తిని నువ్వు ఎలా పొందుకుంటావు? సహవాసంలో నుంచి నువ్వు లేచి వెళుతున్నప్పుడు, బల్లలో నుంచి నువ్వు లేచి వెళుతున్నప్పుడు, ఆయన రక్త మాంసాలకి నువ్వు విలువివ్వనప్పుడు, ఆయన శిలువ మరణము యొక్క ఆవేదన నీకు తెలియనప్పుడు, ఆయన నీ కొరకై ప్రాణం పెట్టిన ఆ త్యాగం ఏంటో నీకు తెలియనప్పుడు దేవుని శక్తిని నువ్వు ఎలా పొందుకుంటావు? అయ్యా, నీ శక్తి నాకు కావాలి, శోధనను సహించే శక్తి కావాలి, లోకాన్ని జయించే శక్తి నాకు కావాలి, పాపాన్ని జయించే శక్తి నాకు కావాలి, అవరోధాన్ని దాటగలిగిన శక్తి నాకు కావాలి అని ప్రార్థిస్తున్నావే, మరి దేవుని శక్తిని ఎప్పుడు పొందుకుంటావు? ఇంకెంతకాలం దాటి వెళ్తావు? ఇంకెంతకాలం నువ్వు కాలయాపన చేస్తావు? ఇంకెంతకాలం రక్తాన్ని కాళ్ళతో తొక్కుకొని దాటి వెళ్తావు? అంటే నీకున్న సుఖాలే ఎక్కువ కానీ యేసయ్య రక్తం నీకు అవసరం లేదా? నీకున్న బలగమే నీకు అవసరం కానీ దేవుని శక్తి నీకు అవసరం లేదా? దేని చేత బ్రతకాలనుకుంటున్నావు? దేని చేత జీవించాలనుకుంటున్నావు? దేని చేత జయించాలనుకుంటున్నావు?